ఈ రోజుతో మీ పాఠశాల చివరి పని దినంగా మరి హై స్కూల్ పిల్లలకి రేపటితో చివరి పని దినంగా ఉంటుంది కాబట్టి రేపటితో మీ పాఠశాల పని దినాలు ముగించుకొని వేసవి సెలవులకు మీరందరూ కూడా ఇంటికి వెళ్తున్నటువంటి సందర్భంలో మీ అందరికీ ఒక చిన్న విన్నపం ఏంటంటే పిల్లలు ఎవరు కూడా సమ్మర్ వెకేషన్స్లో బయట తిరగకూడదు. బయట తిరిగినట్లయితే మీ అందరికీ తెలుసు మనకు డిహైడ్రేషన్ ఏర్పడి వాంతులు విరేచనాలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈ సమ్మర్ వెకేషన్లో మంచి డిఫరెంట్ ప్లాన్స్ వేసుకోవాలి. మీరు చాలా హ్యాపీగా గడపాలి సమ్మర్ వెకేషన్స్. ఇన్ని రోజులు చాలా కష్టపడి స్కూల్కి వచ్చి చదువుకున్నారు. మరి ఈ సెలవులలో కూడా మీకు చదువు కాదు ముఖ్యం, మీ కుటుంబం. మీరు ఒక చక్కటి ప్లాన్స్తో సమ్మర్లో మీ కుటుంబ సభ్యులతో మీ ఇంట్లో చెస్ ఆడుకోవడం, క్యారమ్ బోర్డ్స్ ఆడుకోవడం, మీ పేరెంట్స్తో టూర్స్ ప్లాన్ చేసుకోవడం, ఆ తర్వాత మీ మేనత్త, చిన్నమ్మ, పెద్దమ్మ పిల్లలు, ఆ తర్వాత మీ పెదనాన్న, చిన్నాన్న పిల్లలు వీళ్ళందరూ కూడా కలుస్తూ ఉంటారు. కలిసినప్పుడు రోడ్లపైన బైక్లపైన తిరగకుండా మీరు ఇంట్లోనే సరదాగా అంత్యాక్షరి లాంటిది, తర్వాత మీకు స్కూల్లో జరిగేటువంటి విషయాల్లో మీకంటే సీనియర్స్ ఉన్నట్టయితే ఫ్యూచర్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, డిగ్రీ చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, డిగ్రీలో లైఫ్ ఎలా ఉంటుంది, ఇంజనీరింగ్ ఎలా ఉంటుంది, ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు మీ ఫ్యామిలీలో, వాళ్ళతో కలిసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఉద్యోగం చేస్తున్నారు కదా, మేము ఎలా చదువుకోవాలి, ఏం చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయి అని సరదాగా మాట్లాడుకోవాలి. మీ జీవితానికి సంబంధించినవి, ముఖ్యంగా 10th క్లాస్ పిల్లలు మీకు ఇంటర్మీడియట్లో ఏ కోర్స్ తీసుకోవాలి అనేది మీ సీనియర్లతో కానీ మన స్కూల్లో మీకు చాలాసార్లు గైడ్ చేయడం జరిగింది. కానీ మీకు నచ్చినటువంటి కోర్స్ తీసుకొని మీరు హ్యాపీగా ఇంటర్మీడియట్ చక్కగా చదువుకొని ఫ్యూచర్లో బాగుపడాలని కోరుతున్నాను. అలాగే బ్రిలియంట్ విద్యార్థులందరికీ కూడా నేను తెలియజేస్తే ఒకటే, ఎండల్లో తిరగకూడదు. మీ పేరెంట్స్తో సరదాగా గడపండి, మీ బంధువుల ఇళ్ళకి వెళ్ళండి, ఏదైనా ప్రయాణాలు ఉంటే చేయండి, గుళ్ళకు వెళ్ళండి, పూజలు చేయండి. అలాగే తల్లిదండ్రులకు కూడా ఒక మనవి, తల్లిదండ్రులందరూ కూడా మీ పిల్లలు ఇంతకాలం స్కూల్కు ప్రతిరోజు వచ్చినారు, ఇప్పుడు సమ్మర్లో మీరు కూడా బయట తిరగడం ప్రమాదం కాబట్టి మీరు మధ్యాహ్నం పూట మీ పిల్లలతో సరదాగా, నేను చెప్పానుగా పిల్లలకు చెప్పినట్టే మీకు కూడా చెప్తున్నాను, మీరు అంత్యాక్షరి లాంటి క్యారమ్స్ కానీ చెస్ కానీ ఏదైనా ఆటలు వాళ్ళతో సరదాగా మీ పిల్లల్ని సమ్మర్లో సరదాగా గడపండి. వీలైతే ఏదైనా స్టోరీ బుక్స్, ఇంగ్లీష్ స్టోరీ బుక్స్, ఇంగ్లీష్ నావెల్స్, లేదా మీ ఇంట్లో ఉంటే భగవద్గీత పుస్తకాలు, రామాయణ పుస్తకాలు, భాగవతం పుస్తకాలు, చందమామ పుస్తకాలు చిన్నపిల్లలైతే ఏ పుస్తకాలున్నా సరే పుస్తక పఠనం అనేది పిల్లల లోపల చాలా నాలెడ్జ్ డెవలప్ చేస్తూ ఉంటుంది, వాళ్ళకు ఏకాగ్రత పెంచుతూ ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా మీ ఇంట్లో ఏ బుక్స్ అందుబాటులో ఉన్నా, లేదా ఏమీ లేకపోతే చివరకు గత సంవత్సరం చదువుకున్నటువంటి సోషల్ స్టడీస్ బుక్స్ కానీ ఇంగ్లీష్ బుక్స్ కానీ చదివిపియండి. దానివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. స్టోరీ బుక్స్ ఉంటాయి సోషల్లో, ఇంగ్లీష్లో స్టోరీ బుక్స్ కూడా చాలా ఉంటాయి, స్టోరీస్ కూడా. కాబట్టి మీరు ఆ బుక్స్ను రోజుకు ఒక అరగంట చదువుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఏకాగ్రత పెరుగుతుంది. కాబట్టి ఈ సమ్మర్ అంతా కూడా మీ అందరికీ సంతోషాలు కలగాలని, మీకు అందరికీ ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. తప్పకుండా సెలవులు ఎవరు కూడా బయట తిరగకుండా నేను చెప్పినట్టుగా మీరు ప్రయత్నించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.